చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు, 4 గేట్లెత్తి నీటిని విడుదల చేసిన చంద్రబాబు, జలాశయం వద్ద గంగా హారతి ఇచ్చిన ముఖ్యమంత్రి. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కదం తొక్కిన కోవూరు మహిళలు, మాజీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్. ప్రసన్న కుమార్ రెడ్డిపై మండిపడిన కూటమి నేతలు, అధికారం పోయినా వైసీపీ నేతలకు నోటి వదల్లేదని దుయ్యబట్టిన పవన్, లోకేష్. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కేటీఆర్. ప్రెస్ క్లబ్ వద్ద చర్చకు వచ్చిన బీఆర్ఎస్ నేత సీఎం ఎందుకు రాలేదని ప్రశ్న. కేటీఆర్ సవాళ్లపై మండిపడిన భట్టి విక్రమార్క, అవాకులు చవాకులు పేలద్దని హితవు, అసెంబ్లీ వేదికగా అన్ని అంశాలపై చర్చిద్దామని సూచన. జంట నగరాల్లోని పలు సిటీ సివిల్ కోర్టులకు బాంబు బెదిరింపులు, విస్తృత తనిఖీలు చేసిన పోలీసులు ఏమీ లేదని తేలటంతో ఊరట. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ప్రమాదంపై సిద్ధమైన ప్రాథమిక నివేదిక ఈ వారాంతంలో కేంద్రం వెల్లడిస్తుందంటున్న ప్రభుత్వ వర్గాలు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్న ట్రంప్, కొన్ని దేశాలకు ప్రతీకార సుంకాలపై లేఖలు పంపినట్టు వెల్లడి. ఎగువ నుంచి వస్తున్న వరద జలాలతో నిండుకుండలా మారిన శ్రీశైలం జలాశయం గేట్లనెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరై కృష్ణమ్మకు జలహారతిచ్చి రైతులతో కలిసి ప్రాజెక్టు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు 6, 7, 8, 11 నెంబర్ గేట్లు ఎత్తడంతో శ్రీశైలం నుంచి కృష్ణమ్మ బిరబిరామంటూ నాగార్జున సాగర్ వైపు పరుగులు తీస్తోంది. తొలుత శ్రీశైలం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. మల్లన్నకు మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత శ్రీశైలం జలాశయం వద్దకు చేరుకుని ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. అధికారుల్ని అడిగి ప్రవాహం వివరాలను తెలుసుకున్నారు. తర్వాత జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. జులై తొలి వారంలోనే శ్రీశైలం నిండటం శుభ పరిణామమని చంద్రబాబు అన్నారు. జలాలే మన సంపద అని, వాటితోనే రైతుల కష్టాలు తీరతాయని అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాయలసీమను పట్టించుకోలేదన్న చంద్రబాబు రాయలసీమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు వివరించారు. సాగునీటి ప్రాజెక్టులకు 68,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. జీడిపల్లికి నీరు తీసుకువెళ్లే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర రైతాంగం, ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద వరం. గోదావరిలో ఈ రోజు నీళ్లు 2000 టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి. ఇది ఒక్కరోజు కాదు, 100 సంవత్సరాల చరిత్ర. సరాసరిన 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 200 టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి, అవసరమైతే 100-200 టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే 2 రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ వాడేది వరద జలాలు, సముద్రంలోకి పోయే నీళ్లు, ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. పైన తెలంగాణ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికి నష్టం లేదు. ఇది అందరికీ మంచిదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలపై నెల్లూరు జిల్లా కోవూరులో మహిళలు మండిపడ్డారు. వేలాది మంది రోడ్డెక్కారు. అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని నియోజకవర్గంలో అడుగు పెట్టనీయబోమని ధ్వజమెత్తారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలతో పాటు పార్టీ కార్యకర్తలు కోవూరు పట్టణంలోని మందబైలు సెంటర్కు భారీగా చేరుకుని నిరసన తెలిపారు.
ప్రసన్న కుమార్ రెడ్డి తీరును నిరసిస్తూ నల్ల రంగు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై టీడీపీ మహిళా నేతలు కోవూరు పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గానికి రావాలని నినాదాలు చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అసభ్యకరంగా మాట్లాడినందుకు మేము మహిళలందరం కూడా ఈరోజు తీవ్రంగా నిరసన చేస్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, ప్రశాంత్ మేడానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. అలాగే కూడా మహిళలు కించపరిచినందుకు అతని మీద కేసు కూడా నమోదు. సిగ్గు ఎగ్గు లేకుండా స్త్రీ జాతి తల వంచుకునే విధంగా మా ప్రశాంత్ రెడ్డిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి. దొంగతనంగా ఇల్లు ధ్వంసం చేయము, నీకు చీర గాజులు పెట్టేదానికి మేము రెడీగా ఉన్నాము, నువ్వు సిద్ధంగా ఉండు. బేషరత్తుగా ఇక్కడ అందరూ కోరుకునేది ఒకటే, మహిళలందరూ బహిరంగంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు నోటి బద్దలతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. నిండు శాసనసభలో అలా మాట్లాడినందుకే ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారని అన్నారు. అయినప్పటికీ వదరబోతు మాటలు వదలలేకపోతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మహిళల గౌరవానికి భంగం కలిగించిన వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయని పవన్ హెచ్చరించారు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు నేరం దారుణమని మంత్రి లోకేష్ మండిపడ్డారు. తల్లి చెల్లిని తరిమేసిన జగన్ను ఆ పార్టీ నేతలు ఆదర్శంగా తీసుకున్నట్లు ఉన్నారని ధ్వజమెత్తారు. మహిళల జోలికి వచ్చిన అవాకులు చవాకులు పేలిన ఊరుకునేందుకు ఇది జగన్ జంగిల్ రాజు కాదని లోకేష్ హెచ్చరించారు. ప్రసన్న కుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేశారని మరో మంత్రి నారాయణ విమర్శించారు. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఎలాంటి అభిప్రాయం ఉందో మరోసారి బయటపడిందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని బీజేపీ నాయకుడు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జగన్కు చిత్తశుద్ధి ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏందయ్య నువ్వు మాట్లాడేది? కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానాలకి ధర్మకర్త మండలి సభ్యులు ఉన్నారు. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు నువ్వు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో. సిగ్గుందా ప్రసన్న కుమార్ రెడ్డి నీకు? అంత అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయా నీకు? జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పార్టీ నుంచి తొలగించు, లేదంటే ప్రశాంత్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకోమని చెప్పొచ్చి. అది కూడా సరిపోదు, ఇంకా కట్టుబడి ఉన్నా అంటే ఏం అహంకారం అది? నువ్వు సస్పెండ్ చేయలేదంటే వెనకాల నువ్వే మాట్లాడిస్తున్నావు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. నేను చెప్తున్నా, రాసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు లేదు. ఇలాగే వ్యవహరిస్తుంటే ప్రజలు చేదరించుకుంటున్నారు. మిత్రులారా, మహిళల్ని కించపరచడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అక్రమాలను ప్రశ్నిస్తున్నాను అనే అక్కస్తో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగారని మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రశాంత్ రెడ్డి న్యాయపరంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఏ పొలిటీషియన్ కూడా మహిళల గురించి ఇలా మాట్లాడడం ఇప్పటి వరకు మనం ఎప్పుడూ వినలేదు. అటువంటి నీచమైన వ్యాఖ్యలు చేశాడు ప్రసన్నని అరెస్ట్ చేయాలి. దీంట్లో మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు మహిళ గురించి ఇలా మాట్లాడడానికి ధైర్యం చేయకూడదు. మా లీగల్ వాళ్ళతో మాట్లాడి ప్రసన్న మీద వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా నేను చర్యలు తీసుకోబోతున్నాను. కాంగ్రెస్ పాలన వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. రైతు సంక్షేమంపై చర్చకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించినట్లు ప్రకటించిన కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు. సీఎంను చర్చకు రావాలని కోరారు. కేటీఆర్తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రెస్ క్లబ్ కు చేరుకుని నినాదాలు చేశారు. చర్చకు సవాల్ చేసిన సీఎం ఎందుకు రాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని మరోసారి సవాల్ విసిరారు. చర్చ చేసేందుకు రేవంత్ కు భయమైతే కేసీఆర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి, పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల ఉప ముఖ్యమంత్రినో, ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా. కానీ ఇవాళ తేలిపోయింది, రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం ఖరాఖండిగా తేలిపోయింది. చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని
వాళ్ళని చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. రైతు బంధు మీద చర్చ అన్నావు, రైతు శ్రేయస్సు మీద చర్చ అన్నావు, యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు. అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం. అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి, టైం మీరే డిసైడ్ చేయండి. ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం. కాళేశ్వరంపై వాస్తవాలు బయటకు వస్తున్నందునే కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మహబూబాద్ మండలంలో సహచార మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖలతో కలిసి భట్టి పర్యటించారు. పలు అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు చేసిన 1,00,000 కోట్ల పంపిణీపై చర్చకు రావాలని కేసీఆర్ కు సీఎం సవాల్ విసిరితే కేటీఆర్ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. 1,00,000 రుణమాఫీ విషయంలో కేసీఆర్ 2 సార్లు మోసం చేశారని భట్టి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అదనంగా 12 లక్షల రేషన్ కార్డులు ఇస్తోందని చెప్పారు. సీఎంపై అవాకులు చవాకులు వద్దని కేటీఆర్ కు భట్టి విక్రమార్క హితవు పలికారు. ఇలాగే మాట్లాడుతూ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవని హెచ్చరించారు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. కృష్ణా నది బేసిన్ గురించి కానీ, గోదావరి నది బేసిన్ గురించి కానీ చర్చించడానికి, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియజెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడంటే అప్పుడు శాసనసభలో చూపించి చెప్పి చర్చించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట నేను మరొకసారి చెప్తా ఉన్నా. రండి కేసీఆర్ గారు, రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. 10 ఏళ్లు దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పట్టుమని 10 ఎకరాలకు కూడా నీళ్ళు లేదు. వాస్తవాలన్నీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వాస్తవాలను కప్పిపుచ్చుకోవడం కోసం అడ్డగోలు మాట్లాడేటువంటి మాటలు బంద్ చేయాలని చెప్పి నేను కేటీఆర్ గారికి చెప్తా ఉన్నాను. ములుగు నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క మండిపడ్డారు. ఆదివాసీ మహిళ అని కూడా చూడకుండా కేటీఆర్ తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎంతో మంది ఆత్మహత్యలకు కారణమైన వారు తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆమె దుయ్యబట్టారు. ముందు సోదరి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కేటీఆర్ కు మంత్రి సీతక్క సూచించారు. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది, నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేదు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్ప ఇంకా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్ జస్ట్ మంత్రిని. ఆయన నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేశారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్రనీగలో కనబడుతుంది. స్వతంత్ర భారత చరిత్రలో కోయ జాతికి, సమ్మక్క సారలమ్మ జాతికి అచ్చమైన ఆదివాసీ బిడ్డలుగా ఉన్న మాకు ఒక అవకాశం వస్తే ఎందుకయ్యా కేటీఆర్ నీకు ఇంత కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నావు? భారత్తో వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటికే బ్రిటన్, చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. కొన్ని దేశాలతో చర్చలు జరిపినా సఫలం కాకపోవడంతో సుంకాలకు సంబంధించిన లేఖలను పంపించామని తెలిపారు. తమ వస్తువులపై కొన్ని దేశాలు భారీ స్థాయిలో సుంకాలను వసూలు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 200% సుంకాలను వసూలు చేస్తూ వ్యాపారం చేయడానికి కష్టతరం చేస్తున్నాయని మండిపడ్డారు. తాము విధిస్తున్న ప్రతీకార సుంకాల వల్ల వ్యాపార సంస్థలన్నీ అమెరికాకు క్యూ కడుతున్నాయని తెలిపారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ మరోసారి పాత పాటే పాడారు. వాణిజ్యాన్ని నెరపబోనని హెచ్చరించగా ఇరు దేశాలు వెనక్కి తగ్గాయన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కూడా శాంతి కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. మాజీ అధ్యక్షుడు బైడెన్ కారణంగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమైందని విమర్శించారు. ఆ సమయంలో తాను అధ్యక్షుడిగా ఉంటే యుద్ధం ప్రారంభం అయ్యేదే కాదని ట్రంప్ అన్నారు. భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చేరువలో ఉన్న అమెరికా, బంగ్లాదేశ్, మయన్మార్ సహా 14 దేశాలపై సుంకాలను ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి ప్రతీకార అమల్లోకి వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బంగ్లాదేశ్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై 35% సుంకాలు విధిస్తున్నట్లు తెలిపారు. ఎందుకు ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై బంగ్లాదేశ్ సుంకాలు విధించాలని చూస్తే ఈ 35%కి అదనంగా టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. అమెరికా రెడీమేడ్ వస్త్రాల మార్కెట్లో వియత్నాం వాటా 19%, బంగ్లాదేశ్ వాటా 9% కాగా భారత్ వాటా 6% ఉంది. బంగ్లాదేశ్ పై ట్రంప్ సుంకాల ప్రకటనతో అక్కడి నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే రెడీమేడ్ వస్త్రాల ధరలు పెరిగితే వాటికి డిమాండ్ తగ్గి భారత వస్త్రాలకు డిమాండ్ పెరగనుంది. త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనుండగా భారత్ నుంచి అమెరికాకు రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశంలో ప్రతిష్టాత్మక గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ప్రతినిధులతో కలిసి బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్క్లో లోకేష్ రోడ్ షో నిర్వహించారు. టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ వంటి సంస్థల భాగస్వామ్యంతో సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో మరో 6 నెలల్లో క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతమవుతుందని ఆయన వెల్లడించారు. భారత సాంకేతిక విప్లవంలో ఇది గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. విశాఖ మహానగరం ఐటీ హబ్ గా తయారవుతోందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నామని వివరించారు. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని లోకేష్ కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తున్న మామిడి ఖర్చులో కేంద్రం భాగస్వామి కావాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను అచ్చెన్నాయుడు కలిశారు. ఏపీలో రైతుల సమస్యలపై చౌహాన్తో చర్చించారు. మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన అచ్చెన్న తోతాపురి మామిడి ధర తగ్గటంతో రైతులు నష్టపోతున్నారని వివరించారు. ఈ మామిడి ధర కిలో 8 రూపాయలకు క్షీణించిన వేళ ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ధరల లోటు చెల్లింపు పథకం కింద మద్దతు ధర 12 రూపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ ధరతో 6.5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి కొనుగోలు చేయాల్సి ఉంటుందన్న అచ్చెన్న ఇందుకు ఏపీ సర్కార్ 260 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇందులో కేంద్రం భాగస్వామి కావాలని కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. బుందేల్ఖండ్ తరహాలో ఏపీకి కేంద్రం అదనపు సాయం చేయాలని కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాలో తోతాపురి మ్యాంగో 8 రూపాయలు ఫ్యాక్టరీస్ వాళ్ళకి కొనమని చెప్పాం. 4 రూపాయలు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సహాయం అందించి యాక్టివిటీ అంతా ముందుకు నడిపిస్తున్నాం. అయితే ఆ 4 రూపాయల్లో 50% కేంద్రం భరిస్తే రాష్ట్రానికి కొంత ఊరట కలుగుతుంది. తప్పనిసరిగా కలిగించమని మంత్రి గారికి చెప్తే పాజిటివ్గా స్పందించారు. 1-2 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పిన విషయం తెలియజేస్తున్నాం. బైఫ్రికేషన్ యాక్ట్లోనే ఒక కొత్త యూనివర్సిటీ ఇస్తామని చెప్పి యాక్ట్లో పెట్టారు. అది ఇవ్వలేదు. అది తప్పనిసరిగా మంజూరు చేయాలి. అది కూడా శ్రీకాకుళం జిల్లాకి మంజూరు చేయమని మంత్రి గారికి చెప్పాం. ప్రపోజల్ పంపించారు. సానుకూలంగా మేము ఇస్తామని చెప్పారు. భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయానికి సంబంధించిన భూమిని ఆక్రమణ నుంచి కాపాడటానికి వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై గ్రామస్తులు దాడి చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధికారులకు ఎటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భద్రాచలానికి ఆనుకుని ఉన్న పురుషోత్తపట్నం గ్రామంలో దేవస్థానానికి చెందిన 889 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఈ భూమిని దేవస్థానానికి అప్పగించాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ ఆక్రమణదారులు ఆలయ భూముల్లో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండగా అడ్డుకోవటానికి వెళ్లిన ఆలయ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘర్షణలో ఈవో రమాదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. రమాదేవిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్ రావటం కలకలం రేపింది. ఈ బెదిరింపు మెయిల్ అందగానే న్యాయవాదులు హుటాహుటిన కోర్టు నుంచి బయటకు వచ్చారు. వెంటనే మారేడుపల్లి పోలీసులు సికింద్రాబాద్ సివిల్ కోర్టు చేరుకుని తనిఖీలు చేపట్టారు. డాగ్ బాంబ్ స్క్వాడ్ తో కోర్టు ప్రాంగణం, కోర్టు హాల్లో తనిఖీలు చేశారు. చివరకు బాంబు లేదని తేలగా అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని పలు సివిల్ కోర్టులకు ఇదే తరహా ఈమెయిల్ రాగా న్యాయవాదులు, న్యాయమూర్తులు భయాందోళనకు గురయ్యారు. ఎవరైతే ఈమెయిల్ పంపారో వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 44కు పెరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఆర్ఎఫ్, అఖిలేశ్వర ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది వివరాలు ఇంకా లభ్యం కాలేదు. పరిశ్రమ పేలుడు జరిగిన ప్రాంతం నుంచి ఇప్పటికే 70కి పైగా మానవ అవశేషాలు సేకరించి DNA పరీక్షలకు పంపారు. ఆచూకీ తెలియని వారి కోసం బంధువులు పరిశ్రమ సహాయ కేంద్రాల వద్ద వేచి చూస్తున్నారు. ఇవాళ సిగాచి పరిశ్రమను నేషనల్ డిజాస్టర్ బృందం పరిశీలించింది. ఈ నెలాఖరులోపు తెలంగాణలోని వేర్వేరు కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల్ని భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఉంటుందన్నారు.
పార్టీకి చెందిన అన్ని పదవులు కూడా భర్తీ చేయనున్నట్లు చెప్పారు. సామాజిక సమీకరణాలు ఆధారం చేసుకుని భర్తీ చేస్తామన్న ఆయన సామర్థ్యం కలిగి ఉన్న నాయకులకు కూడా సామాజిక సమీకరణాల దృష్ట్యా మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పారు. గాంధీ భవన్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పారు. ఈ అసెంబ్లీ పరిధిలోని నాయకుల మధ్య సమన్వయం చేసే పని జరుగుతోందని తెలిపారు. 10 మందికి పైగా జూబ్లీహిల్స్ సీటు కోసం పోటీ పడుతున్నారని చెప్పారు. రిజర్వేషన్లు అమలు చేయాలి అనే కృత నిశ్చయంతో ఉన్నామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి శాసనసభలో సీట్ల సంఖ్య పెరుగుతుందని, మహిళలకు ఎక్కువ కేటాయించాలని భావిస్తున్నట్లు వివరించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి పేలుడు పదార్థాలు కలిగి ఉన్నట్లు నమోదైన కేసును పరిశీలించాలని ఇన్ఛార్జ్ ఉపాధ్యక్షుడికి చెప్పినట్లు పేర్కొన్నారు. అనిత రెడ్డి వ్యాఖ్యల్ని క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ అధినేత జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నివాళులర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, భార్య భారతితో కలిసి జగన్ మొదట నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థన నిర్వహించి వెళ్లిన తర్వాత షర్మిల విజయమ్మతో కలిసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ జ్ఞాపకార్థం హైదరాబాద్లో స్మృతివనం ఏర్పాటు చేయాలని షర్మిల తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వెళ్ళి తలుచుకోవడానికి, నివాళులు అర్పించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కనీసం ఆయన జయంతికి, వర్ధంతికి కూడా ఆయనని స్మరించుకునే అవకాశం అనే మెమోరియల్ స్పేసు తెలంగాణలో, హైదరాబాద్లో లేకపోయింది. మరొకసారి రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, రాలేకపోయిన వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించారు. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి పౌర విమానయాన శాఖ సంబంధిత అధికారులకు అందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అంచనా ప్రారంభ దశలో సేకరించిన సాక్ష్యాలు విశ్లేషించి ఏఏఐబి ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతానికి ఈ నివేదికను అధికారులు బయటపెట్టలేదు. ఈ వారాంతంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. విమాన డేటా, చివరి నిమిషంలో సిబ్బంది తీసుకున్న చర్యలు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలతో ప్రాథమిక నివేదిక రూపొందించినట్టు తెలుస్తోంది. జూన్ 12న జరిగిన ప్రమాదానికి కారణమైన కీలక సమాచారం అందులో ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 32 క్షణాల్లోనే ఓ వైద్య కళాశాల వసతి గృహంపై కూలిపోయింది. ఈ విషాద ఘటనలో 241 మంది ప్రయాణికులు మృతి చెందగా హాస్టల్ విద్యార్థులు సహా 19 మంది స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. విమానంలోని ఒకే ఒక వ్యక్తి మృత్యుంజయుడిగా నిలిచారు. దేశ సైనిక సామర్థ్యాన్ని పెంపొందించేలా పక్కలో బలంలా ఉన్న శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టించే అత్యాధునిక ఫిరంగుల్ని భారత్ సిద్ధం చేసుకుంది. యుద్ధంలో నిప్పులు కురిపించే 155mm అడ్వాన్స్డ్ టోవుడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ATAGS ఫిరంగి వ్యవస్థను భారత్ సిద్ధం చేసింది. దేశ సైనిక సామర్థ్యం బలోపేతం చేసేలా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి ఫిరంగి వ్యవస్థను భారత్ ఫోర్జ్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ సహకారంతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO అభివృద్ధి చేసింది. తమిళనాడు కడలూరులో పట్టాలు దాటుతున్న స్కూల్ వ్యాన్ను ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనలో 3 విద్యార్థులు మృతి చెందగా డ్రైవర్, ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాద సమయానికి స్కూల్ వ్యాన్లో 4 విద్యార్థులు, డ్రైవర్ ఉన్నారని పోలీసులు తెలిపారు. రైలు వచ్చినప్పుడు రైల్వే గేట్ తెరిచే ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఒత్తిడి మేరకు గేట్ కీపర్ రైల్వే గేట్ తెరిచారని దక్షిణ రైల్వే తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గేట్ కీపర్ సస్పెండ్ చేశామని వెల్లడించింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం నుంచి దిగువకు కృష్ణమ్మ పరుగులు, 4 గేట్లెత్తి నీటిని విడుదల చేసిన చంద్రబాబు, జలాశయం వద్ద గంగా హారతి ఇచ్చిన ముఖ్యమంత్రి. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కదం తొక్కిన కొవ్వూరు మహిళలు, మాజీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు, కఠిన చర్యలకు డిమాండ్. ప్రసన్న కుమార్ రెడ్డిపై మండిపడిన కూటమి నేతలు, అధికారం పోయిన వైసీపీ నేతలకు నోటి వదరు వదల్లేదని దుయ్యబట్టిన పవన్, లోకేష్. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న కేటీఆర్, ప్రెస్ క్లబ్ వద్ద చర్చకు వచ్చిన బీఆర్ఎస్ నేత, సీఎం ఎందుకు రాలేదని ప్రశ్న. కేటీఆర్ సవాళ్లపై మండిపడిన భట్టి విక్రమార్క, అవాకులు చవాకులు పేలద్దని హితవు, అసెంబ్లీ వేదికగా అన్ని అంశాలపై చర్చిద్దామని సూచన.
జంట నగరాల్లోని పలు సిటీ సివిల్ కోర్టులకు బాంబు బెదిరింపులు. విస్తృత తనిఖీలు చేసిన పోలీసులు ఏమీ లేదని తేలటంతో ఊరట. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ప్రమాదంపై సిద్ధమైన ప్రాథమిక నివేదిక ఈ వారాంతంలో కేంద్రం వెల్లడిస్తుందంటున్న ప్రభుత్వ వర్గాలు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నామన్న ట్రంప్. కొన్ని దేశాలకు ప్రతీకార సుంకాలపై లేఖలు పంపినట్లు వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.